కృష్ణారావు గారు ఏం చెప్తారంటే నేను డెవలప్మెంట్ చేసిన అని ఏడుంటాడు ఆఫీస్లో ఉండి చెప్తాడు నేను డెవలప్మెంట్ చేసిన అని. మరి డెవలప్మెంట్ చేసిన ఎమ్మెల్యే మళ్ళీ గ్రౌండ్ మీదకి రావాలే కదా. ఏడనైనా కానీ గ్రౌండ్ మీదకి వచ్చిండా ఈ వారం రోజుల నుంచి ఏ రోజైతే కవిత గారు ఆరోపణ చేసిండ్రో గ్రౌండ్ మీదకి వచ్చి నేను ఇది డెవలప్మెంట్ చేసిన అని చూపించగలిగిండా ఎమ్మెల్యే గారు? నేను 2 సార్లు 3 సార్లు గెలిచినా నేను అని చెప్పుకుంటుండు గొప్పగా. 3 సార్లు గెలిచినావు కదా ఎమ్మెల్యే, మరి నువ్వు ఏ రోజైనా కానీ ఏడికైనా కానీ వచ్చి నేను ఇది డెవలప్మెంట్ చేసినాను ఏడనైనా ఒక జాగాలనైనా చూపించగలిగినావా? చూపించలేకపోయినావు. కానీ ఆఫీస్లో ఉండి ఇంటర్వ్యూలు ఇచ్చి నేను ఎట్లాంటి భూ కబ్జా చేయలే, నాకు ఒక ఆఫీస్ ఉంది ఒక ఇల్లు ఉందని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇవన్నీ ఏంది? నీ పైన కాదా ఇది కబ్జా చేసింది? నీ అనుచరులు కాదా కబ్జా చేసింది? నీ అనుచరులు అమ్ముకోలేరా ఇది? ఇప్పటికి అయినా కానీ నీ కార్పొరేటర్ అయినా కానీ మీరైనా కానీ చెరువుల భూమిలా చెరువు జాగలా కట్టుకుంటే నువ్వు ఎట్లా పోతావు ఇల్లు ఓపెనింగ్కి? దాంట్లో బీఆర్ఎస్ నాయకులే పోతుంటారన్న ఓపెనింగ్కి. మరి ఎట్లా పోతారన్న? చెరువు జాగా కాపాడాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేది ఒక కార్పొరేటర్ది కాదా? అంటే నేను ఎందుకు గెలిపించిండ్రు? అంటే నీ చెంచాలకి జాగాలు అమ్ముకోమని చెప్పేసా, లేకుంటే నీ చెంచాలకు వండుకోమని చెప్పేసా? చెరువు ఎందుకుంది? ప్రజలకు అందరికి ఉంది. నీకు ఓటేసినారు కదా ఎమ్మెల్యే గారు, నీకు ఓటేసిన ప్రతి ఒక్కరికి చెరువు వర్తిస్తుంది. ప్రతి ఒక్కరికి చెరువు అవసరం. వాళ్ళకి నీకు ఓటేసిన వాళ్ళకి, నీ ఎంబడి తిరిగిన చెంచాలకు కాదు ఈ చెరువు ఉన్నది పేద ప్రజల గురించి. వాళ్ళకి ప్రజల గురించి రోజైతే నీళ్ళు అవసరం వచ్చిన రోజు ఈ నీళ్ళు పనికొస్తాయి. ఇంకా ఇక్కడ ఉన్న బెస్తోళ్ళకి కూడా ఉపాధి ఇచ్చినవి అవుతావు నువ్వు చేపలు వేస్తే. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా చేపలు పనికొస్తాయి. నువ్వు చేయగలిగినావా? అది చేయలేవు. కానీ ఆఫీస్లో అన్ని కూడా మోరి నీళ్ళే వచ్చి మొత్తం కూడా గుర్రపు డెక్క అయితే ఉండడం జరిగింది. ఇంతకుముందు గతంలో చూసుకున్నట్లయితే ఈ చెరువు యొక్క విస్తీర్ణం ఎంత, మరి ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఉంది, సుమారు ఎంతవరకు అయితే ఈ చెరువు కబ్జా చేసిందని మీరు చెప్తున్నారు అన్న? ఆల్మోస్ట్ ఇది 67-66 ఎకర్స్ అన్న. ఇది 66 ఎకరాల దాకా ఉన్నది చెరువు. మీరు చూడవచ్చు ఎన్ని ఎకరాలు అయ్యిందో, మీకు అన్ని ఎదురుగానే ఉంది. అది చెరువుదన్న ఎంఆర్ఓ ఇచ్చిండు ఆల్రెడీ, అది చెరువులో ఉంది, FTLలో ఉంది. ఆ జాగాల కన్స్ట్రక్షన్లు జరగొద్దని. మరి ఎట్లా జరుగుతున్నాయి దాంట్లో కన్స్ట్రక్షన్లు? మీరేమో నేను కష్టపడ్డందుకే 3 సార్లు గెలిచిన అన్నారు కదా. మరి ఎన్ని ప్రభుత్వ భూములు కాపాడినరు మీరు? ఆ ప్రభుత్వం భూములలో ఎన్ని నిర్మాణాలు చేసినారు మీరు? ఓల్డ్ బన్పల్లికి ఇప్పటివరకు ఎన్ని నిర్మాణాలు చేసి ఎన్నిసార్లు రిబ్బన్ కటింగ్ చేసిండ్రు చెప్పండి. మీరు డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్పిండ్రు. ఈ చెరువు కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు కదా. మరి మీరు ఖర్చు పెట్టిన దానికి ఏం ఉపయోగపడింది ప్రజలకి ఇప్పటివరకు? అన్న, ఈ ఎమ్మెల్యే ఏం చెప్తాడంటే నామకే వాస్తే నేను ఆ డెవలప్మెంట్ చేసినా, నేను ఇన్ని లక్షలు ఖర్చు పెట్టినా, నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా అని చెప్తాడు. కానీ అది నామమాత్రాన్ని. అన్ని కోట్లు ఖర్చు పెట్టుంటే పేద ప్రజలకి ఇక్కడ పనికి రావాలి కదా, ప్రజలకన్నా ఉపయోగం రావాలి కదా. మళ్ళీ ఏది ఉపయోగంలో వచ్చింది అన్న? హస్బెండ్పేట్కి ఏం చేసిండన్న ఇప్పటివరకు? ఒక పార్క్ కట్టిండా, ఒక జిమ్ కట్టిండా, ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టిండా, గవర్నమెంట్ కాలేజ్ కట్టిండా? ఈయనతోటి వచ్చిన ఉపయోగం ఏంది? ఒక గవర్నమెంట్ అన్న ఆడ ఇప్పుడు కూడా ప్రైవేట్లో నడిపిస్తుండ్రు హాస్పిటల్. ఇప్పటి కూడా ప్రైవేట్లో నడుస్తుంది హాస్పిటల్. మరి హాస్పిటల్ కట్టలేకపోయినావు అన్న? ఒక రోడ్ వైండింగ్ చేయించినా అని అడగా. నాకు దుబాయ్ గేట్ కాడ ఒక బస్సు పోతే ఇంకొక బస్సు పోవడానికి కష్టమవుతుంది, ఒక బైక్ పోలేదు, అంత ఇక్కటం ఉంటుంది. ఎప్పుడో వచ్చింది అది, ఏది రోడ్ వైండింగ్ చేయాలని. మరి ఎందుకు చేయించలేకపోయినావు? రోడ్ వైండింగ్ ఎందుకు చేయించలేకపోయినావా అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు. మిమ్మల్ని అడిగేది. నువ్వు అంటున్నావు కదా పొద్దుగాల లేచి 6 గంటలకు 7 గంటలకు నేను వచ్చేస్తా, ప్రజలకు అందుబాటులో ఉంటానా అన్నావు కదా. ఏది అందుబాటులో అంటే అర్థమైంది? అంటే నీ దగ్గర ఇక్కడ ఉన్న కాంట్రాక్టులను బతికిస్తున్నావా? ఇప్పుడు ఈ గుర్రం డెక్క వచ్చింది, ప్రతి సంవత్సరం వస్తున్న గుర్రం డెక్కని తీసుకుంటూ పోతుంటావు. ఎవడు బతుకుతుండు దానివల్ల? కాంట్రాక్టర్లు బతుకుతుండ్రు. కాంట్రాక్టర్లతో నీకు లాభం వస్తున్నందుకే అనుకుంటా నాకు తెలిసి. అందు గురించి పొద్దుగాల 7 గంటలకు లేచి ఉంటే ఇంతగానం గుర్రం డెక్క వస్తుండేనా? అన్న? నువ్వు 7 గంటలకు లేచి ప్రజల మధ్యలో తిరుగుంటే ఇంతగానం గుర్రం డెక్క వస్తుండేనా? ఆ భూమి కబ్జా అవుతుండేనా? చెరువు భూమి కబ్జా అవుతుండేనా? CS14 జాగా కబ్జా అవుతుండే, గవర్నమెంట్ జాగా కబ్జా అవుతుండేనా? ఇక్కడ చూడొచ్చు. CS4 గురించి మరి ఇంత ముందు కల్వకుంట్ల కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది. CS14 సంబంధించి ఏదైతే ల్యాండ్ ఉందో, మరి ఆ ల్యాండ్ ఇక్కడ ఈ బోయినపల్లి ప్రాంతంలో ఉందా? అవునన్న, బోయినపల్లి ప్రాంతంలో ఉంది. దగ్గర 8 ఎకరాల దాకా ఉంది. అది ఓ గవర్నమెంట్ ల్యాండ్. హస్బెండ్పేటలో ఉంది. హస్బెండ్పేటలో బిల్డింగే కట్టేసిండ్రు అన్న. 5 ఫ్లోర్ల బిల్డింగ్ వితౌట్ పర్మిషన్ కట్టిండ్రు. ఓన్లీ పవర్ వాడుకొని ఎవడైతే దాని గురించి ఎత్తుతాడో వాని మీద కేసులు బుక్ చేయడం. ఎవడైతే ఛత్రిగడ్డ అని ఉంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ జాగా, అది CS14లో ఉంది. ఆ జాగాను కూడా కబ్జా చేసిండ్రు అన్న. ఆ జాగాను ఇప్పుడు కూడా చూడొచ్చు అన్న. ఎకరాల జాగాలు ఉంటే
అపార్ట్మెంట్లు కడతారు, షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. కానీ ఈడ ఏంటి తెలుసా అన్న, ఎకరాల జాగాలలో 50 గజాలు, 60 గజాలు, 50 గజాలు చేసి అమ్ముతున్నారంటే దాని వెనుక ఏమున్నదన్న అర్థం? దాని వెనుక అర్థమైంది అంటే 20 ఎకరాలు 30 ఎకరాల జాగాలలో నువ్వు 50 గజాలు చేసి అమ్ముతున్నావు అంటే దాని అర్థమైంది, దాని వెనుకున్న అంతరార్థమైంది అన్న. ఇక్కడ ఉన్న మీరేమో కబ్జాలు చేస్తుండ్రు, మరి మాధవరం కృష్ణారావు అండదండలతోనే ఆయన కింద ఉన్నటువంటి ఎవరైతే అనుచరులు కానీ వాళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళ సన్నిహితులైనటువంటి కార్పొరేటర్లు కానీ అంటే కాంట్రాక్టర్లు కానీ వాళ్ళతోనే జరుగుతూ ఉందని చెప్తూ అంటారు. మరి వాళ్ళకేమో మాధవరం కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా నాకు ఉండడానికి ఒక నివాసానికి ఒక ఇల్లు ఉంది, లేకుంటే ఒక చిన్న ఆఫీస్ ఉందని చెప్తున్నా, నాకు ఏం లేవు అని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాను. ఇంత భారీ కబ్జా చేస్తే మరి ఆయన వేరే ఉండాలి కదా అన్న. కరెక్ట్ మీరు చెప్పింది. ఆయన ఏమంటుండంటే నాకు ఇల్లు తప్ప ఆఫీస్ తప్ప లేదంటుండు. మరి ఫామ్ హౌస్ కూడా ఉంది కదా అన్న, నాదే ఫామ్ హౌస్ అని చెప్పిండు కదా. మళ్ళీ మొన్న ఎందుకో చెప్పలేడు నా ఫామ్ హౌస్ ఉందని చెప్పేసి. మరి నా చెర్లనమో చేపలు ఉన్నాయి, నా చెర్లనమో అది ఉంది, నా చెర్లనమో ఇది ఉందని కూడా చెప్పిండు. మా చెర్లనమో మురికి నీళ్ళు, ఆయన చెర్లనమో మంచి నీళ్ళు. ఆయన చెర్లనమో చేపలు, మా చెర్లనమో గుర్రం డెక్క. ఆయన చెర్లనమో మిషను, మా చెర్లనమో మురికి నీళ్ళ కాలువ. అదన్నా మా పరిస్థితి. ప్రజల గురించి అని చెప్పినప్పుడు ప్రజల గురించి ఎడబట్టించుకున్నానా? ఆయన ఫామ్ హౌస్లో చూడండి ఎట్లున్నదో. ఇంకొకటి అన్న, ఈయన ఏం చెప్తాడంటే నా దగ్గర ఆస్తులు లేవు అని చెప్పిండు. సరే నీ దగ్గర ఆస్తులు లేవు, మళ్ళీ మాధవరం ఇస్టేట్ అని చెప్పేసి మరి కళ్యాణ్ థియేటర్ ముంగట కట్టడం జరిగింది బిల్డింగ్, 5 ఫ్లోర్ల బిల్డింగ్. 5 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టినావు కదన్నా, మరి మీ వాళ్ళు ఎట్లొచ్చి కట్టినరాడా? మళ్ళీ ఎవరు కాంట్రాక్టర్ దానికి, ఎవరు దానికి బిల్డరు, మళ్ళీ ఎవరుండే దానికి నడిపించడానికి? ఆ బిల్డింగ్ 5 ఫ్లోర్ల బిల్డింగ్ వితౌట్ పర్మిషన్ ఎట్లా కట్టినరు? ఆ దాంట్లో కంట్రోల్మెంట్ జాగా ఉంది కదా అన్న, నోటీస్ వచ్చింది కదా, మరి మీరు ఎట్లా కట్టనిచ్చిండ్రు? మరి ఆపాలే కదా అన్న. వాస్తవం చెప్తున్నాను కదా, గవర్నమెంట్ అధికారులు ఈవెన్ కలెక్టర్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, జిహెచ్ఎంసీ వాళ్ళు వీళ్ళు ఓన్లీ ఎమ్మెల్యేకి, కార్పొరేటర్లకి, ఎంపీలకి, మినిస్టర్లకే పనిచేస్తుండ్రు. వీళ్ళు ప్రజల గురించి కాదు. ప్రజల దగ్గర నుంచి జీతాలు తీసుకుంటుండ్రు. వాళ్ళే మన వెనకాల నుంచి సూట్ కేసు పంపిస్తే ఆ సూట్ కేసు తీసుకుంటుండ్రు. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్లు అన్న CS14లా కన్స్ట్రక్షన్కి ఆర్డర్స్ లేవు, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లు. మరి ఇప్పటివరకు జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఎందుకు కూల్చలేరు? కరెంట్ డిపార్ట్మెంట్ అన్న, కరెంట్ ఎట్లా ఇస్తుంది? ఇల్లీగల్ కన్స్ట్రక్షన్లా రిజిస్ట్రేషన్ లేని భూమిలా ఎట్లా పంపిస్తుంది? వాటర్ కలెక్షన్ ఎట్లా ఇస్తారన్న? వాటర్ కలెక్షన్ ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ అధికారులు ఎట్లా ఇస్తారు వాటర్ కలెక్షన్? ఇల్లీగల్ ల్యాండ్లా కేసులు ఉన్న ల్యాండ్ని ఎట్లా ఇవ్వగలుగుతారు గవర్నమెంట్ అధికారులు అన్న? చెరువు భూమి, ఈ చెరువు వాళ్ళకి తెలుసు గవర్నమెంట్ రికార్డులా ఇది చెరువు ఉందని చెప్పేసి. మరి దీంట్లో అన్న వాటర్ కలెక్షన్ ఎట్లొచ్చింది? దీంట్లో కరెంట్ కలెక్షన్ ఎట్లొచ్చింది? ఆడ బిల్డింగ్లు ఏర్పాటైనాయి కదా, ఆ బిల్డింగ్లకి ఏర్పాటైతానికి జిహెచ్ఎంసీ ఎట్లా పర్మిషన్ ఇచ్చింది బిల్డింగ్లు కట్టుకో అని చెప్పేసి? ఎందుకు కూలుస్తలేదు? ఎందుకు డిమాలిషన్ చేస్తలేదు?